ఈరోజు 2024 ఎన్నికలు తొందరలో వస్తున్నాయి. ఒక 2-3 రోజులు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈరోజు మా యొక్క ఆలోచన ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది 2024లో జరిగే ఎన్నికల్లో జరగబోయేది. ఎప్పుడు కూడా రాజకీయాలు అనేటివి కోయలేషన్ పెట్టుకున్నా లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేసినా ప్రజలకు మనం ఏమి మేలు చేస్తున్నాం, వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుస్తున్నాం, ఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇండియాలో సంస్కరణలు లేవు, ప్రపంచం అంతా ఎగతాళి చేసేవాళ్ళు. ఇండియా అంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే 2%. దీని మీద మనం ఒకసారి ఆలోచించి అధ్యయనం చేసినప్పుడు ప్రజల తప్పు కాదు, ఇది ప్రభుత్వం అమలు చేసిన విధానాల తప్పు. 91 ఫస్ట్ టైం మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు వచ్చే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు ఒకే పార్టీ మొనోపలి, రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మొనోపలి ఉండేది, ఏక పార్టీ. కానీ ఫలితాలు మాత్రం చాలా తక్కువగా వచ్చేటివి. ఒక చిన్న రోడ్డు వేయాలన్నా, ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా డబ్బులు ఉండేవి కాదు. అందుకే గుంతల రోడ్లు చాలా గందరగోళంగా ఉండేటివి. అదే భారతీయులు ఒకప్పుడు ప్రపంచంతో వెలిగారు, ప్రపంచం అంతా వచ్చి మన దగ్గర చదువుకున్నారు. అలాంటి నాగరికత పోయి మళ్ళా మనం ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఒక్క సంస్కరణలు పివి నరసింహరావు గారు చేసింది. ఆ రోజు కంపల్షనా ఆప్షనా అవన్నీ వదిలిపెట్టిన కానీ ధైర్యంగా తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఒక శ్రీరామ రక్షగా మారాయి. అందుకే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, 91 కంటే ముందు 91 తర్వాత మనం కంపేర్ చేసుకుంటే రాజకీయ విశ్లేషణ చాలా సంవత్సరాల ముందు అయితే సింగిల్ పార్టీ డామినేషన్ ఉండేది. సంస్కరణలు వచ్చిన తర్వాత సంస్కరణలు తెచ్చినప్పుడు కూడా మైనారిటీ గవర్నమెంట్ పివి నరసింహరావు గారు, ఆ తర్వాత కోయలేషన్ గవర్నమెంట్స్. భారతదేశం శక్తి ప్రపంచమంతా గుర్తించిందంటే ఈ సంస్కరణల ఫలితాలే. ఈరోజు సంపద సృష్టించడంలో మన వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా తయారయ్యారంటే ఈ సంస్కరణల ఫలితాలు. నాకు బాగా జ్ఞాపకం, నేను ముఖ్యమంత్రి కొత్త రోజుల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. మా వాళ్ళు ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఉండేవాళ్ళు అంటే అప్పుడు డిపార్ట్మెంట్ చాలా భయంకరంగా ఉండేటి. హైదరాబాద్లో విద్యుత్ సౌధ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సమ్మర్ వస్తే నలుమూలల నుంచి రైతులు వచ్చి ధర్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. కరెంట్ ఇవ్వాలి, మా పంటలు పండించండి, ఎండిపోకుండా చూడమని చేసే పరిస్థితి. మా అసెంబ్లీ ఎప్పుడూ కూడా బడ్జెట్ సెషన్ ఉంటుంది, బడ్జెట్ సెషన్ అంతా కూడా దీంతోనే పోయేది. అలాంటి పరిస్థితి ఒక్క సంస్కరణ తీసుకొచ్చాం. అది 99లో భారతదేశం ఫస్ట్ టైం విద్యుత్ సంస్కరణ నేనే నాంది పలికాను. రెగ్యులేటరీ కమిషన్ వచ్చింది కూడా ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఇప్పుడుండే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, జనరేషన్ కంపెనీస్, ట్రాన్స్మిషన్ కంపెనీ, ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ కూడా సెటప్ చేశాం. ఆ తర్వాత అనేక సంస్కరణలకు నాంది పలికాం. ఈ సంస్కరణలో నేను గర్వంగా చెప్పేది, ఆంధ్రప్రదేశ్ లీడ్ చేశాం. ఫస్ట్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ మంది, ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఏదైతే ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్ జీవీకే జేగురుపాడు, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. అదే సమయంలో ఫస్ట్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. అంత మునుపంతా గవర్నమెంట్లు కట్టేవాళ్ళు. దాంతో మొత్తం మారిపోయింది. ₹1 పెట్టుబడి లేదు, గవర్నమెంట్కి ఆదాయం వస్తూ ఉంది, వాళ్ళు అప్పు తీస్తున్నారు, మనం పర్మిషన్లు ఇస్తున్నాం. ఆ ఒప్పంద ప్రకారం బ్రహ్మాండంగా వాళ్ళు
రన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్స్పాన్షన్ కూడా ప్రాబ్లం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాయి. అదే మరి గ్రీన్ఫీల్డే కాకుండా ఓపెన్ స్కై పాలసీ ఫ్లైట్స్ తీసుకొచ్చాం వాజ్పేయి గారి పీరియడ్లో. వాట్ ఈజ్ ఓపెన్ స్కై పాలసీ? అంత మునుపంత ఫ్లైట్స్ వేయాలంటే ఆ దేశం నుంచి ఆ ఎయిర్లైన్స్ మనకు వస్తే మన ఎయిర్ ఇండియా ఇంకొక ఫ్లైట్ ఆ దేశానికి పంపించాలి. మన దగ్గర ఫ్లైట్లు లేవు కాబట్టి మీరు ఫ్లైట్ వేయడానికి వీలు లేదు. దాంతో ఫైట్ చేస్తే వాజ్పేయిని మెప్పించి ఫస్ట్ ఓపెన్ స్కై పాలసీలో వచ్చింది భారతదేశంలో ఎమిరేట్స్ ఫ్లైట్స్ టు హైదరాబాద్. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ వచ్చాయి. ఇప్పుడైతే ఎక్కడికక్కడ వందల ఫ్లైట్లు దేశం అంతా కూడా విదేశాలకు పోతున్నాయి, వాళ్ళు వస్తున్నారు, మన ఫ్లైట్లు ఉన్నాయి. ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా రోడ్లు అయితే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ నెల్లూరులో దిగి తిరుపతికి పోతున్నాను. ఆ రోజు భయంకరంగా ఆ రోడ్లు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క అడుగుకు గుంతాయి. అది నేషనల్ హైవే. నేను పోతాను రివ్యూ పెట్టుకునే సీఎం ఏంటా ఎందుకు దరిద్రంగా ఉన్నాయని నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఇద్దరిని పిలిపి తిడితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మా దగ్గర డబ్బులు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాను, మీరన్నా రిపేర్ చేయించారు, మా దగ్గర మేము ఎట్లా ఇస్తాం సార్, మేము ఇవ్వలేమన్నారు. నేను ఎగ్జామ్ట్ చేసి డబ్బులు ఇచ్చి ఆ గుంతలన్నీ పుడిపించా. మలేషియాకి వెళ్ళా నేను. మహతీర్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ నాకు చాలా క్లోజ్గా ఉండేవారు. అక్కడికి వెళ్తే ఈస్ట్ వెస్ట్ కారిడార్కి ఒక రోడ్డు ఉంది, ఈస్ట్ వెస్ట్ 8 లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్. అది చూసి టోలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ₹1 పెట్టుబడి లేదు, యూజర్సే పే చేస్తారు, మనం పర్మిషన్ ఇస్తే సరిపోతుందని వాజ్పేయి గారికి నచ్చ చెప్పాను. ఆయన అన్నాడు, నువ్వు అన్ని కొత్త కొత్త ఆలోచనలతో వస్తావు, ఈ కొత్త ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి అన్నాడు. ₹1 ఇవ్వద్దండి, నేషనల్ హైవే బడ్జెట్ ఈజ్ ఎనఫ్, ఆ డబ్బులే మీరు పెట్టండి, అది సీడ్ క్యాపిటల్గా ఉపయోగిస్తాం, దీన్ని మొత్తం చేద్దాం అన్నాం. ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై, యూ కెన్ గో త్రూ రికార్డ్స్. అక్కడి నుంచి అది సక్సెస్ అయింది. మలేషియన్ కంపెనీ పనిచేశారు. అక్కడి నుంచి దేశం అంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రోడ్లు వచ్చాయి. ఒక గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చింది, తర్వాత డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చేసి అన్ని రోడ్లు వచ్చాయి. ఇప్పుడు ₹1,00,000 కోట్ల పైన డబ్బులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే సంపద క్రియేట్ చేశాం, డిపార్ట్మెంట్ని పరిపుష్టి చేశాం. ఈరోజు రోడ్స్ అన్నీ ఈజీ అయినాయి. దీనివల్ల లాభాలు చూస్తే వేర్ అండ్ టైర్, పెట్రోల్ సేవింగ్, హెల్త్, టైం మేనేజ్మెంట్, అనేక లాభాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది రిపేర్స్ అవన్నీ కూడా చాలా ఉండేటివి. అంటే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ వచ్చి ఈరోజు దేశం, నాకు ఏమాత్రం డౌట్ లేదు, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, ఇంకా కొన్ని సమస్యలు మనకున్నాయి, ఆ సమస్యలను హ్యాండిల్ చేయాలి. బట్ 2047కి ఏదైతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారో 2047 వికసిత్ భారత్ ఇది జరుగుతుంది. డెవలప్డ్ కంట్రీగా ఇండియా తయారవుతుంది. ఇండియన్స్ చెప్తున్నా మళ్ళీ, ఇండియన్స్ ప్రపంచమంతా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు వెల్త్ క్రియేషన్లో. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి వ్యాపారం చేసి ఇండియాని కాన్కర్ చేశారు. ఇంకా రాబోయేది మన వాళ్ళు మేధాశక్తితో విదేశాలకు వెళ్ళి ఆ దేశంలో సేవలు చేసి కార్పొరేట్ రంగంలో, పబ్లిక్ రంగంలో అంటే రాజకీయాల్లో, వ్యాపారాల్లో నెంబర్ 1గా తయారవుతారు. దీనివల్ల డబ్బులు విపరీతంగా వస్తాయి. అంటే మనం సర్వీసుల ద్వారా ప్రపంచాన్ని శాసించబోతున్నాం, ప్రపంచాన్ని రూల్ చేయబోతున్నాం. ఒక కంట్రీ కాదు, ఒక 150-200 కంట్రీలో జరగబోతుంది. మినిమం 100 కంట్రీస్లో ఇప్పటికే ఆ సిమ్టమ్స్ కనపడుస్తున్నాయి. ఇండియన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నెంబర్ 1గా ఉంటారు. ఇండియా 2047కి 1 కానీ లేకపోతే 2లో ఉంటాం, బాగా చేస్తే నెంబర్ 1 ఉంటాం. దానికి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ మీరు ఆలోచిస్తే మనం తీసుకున్న ఎకనామిక్ రిఫార్మ్స్, ఆ ఎకనామిక్స్ వల్ల ఆంటర్ప్రెన్యూర్స్ పెరిగారు. రెండోది మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ సమయంలో ఎవ్వరూ అడాప్ట్ చేసుకోలేని సమయంలో భారతదేశం ఐటీని అడాప్ట్ చేసుకున్నాం. ఐటీ హ్యాస్ బికమ్ బ్యాక్ బోన్ ఫర్ నాలెడ్జ్ ఎకానమీ. ఆ నాలెడ్జ్ ఎకానమీకి ఎప్పుడైతే మనకు చొరవ తీసుకున్నామో, ఐటీని అడాప్ట్ చేసుకున్నామో, మనం అందరికంటే మెరుగైనటువంటి ఇవ్వగలిగాం.
మూడో ఫ్యాక్టర్ మనకు కలిసి వచ్చింది విండ్ ఫాల్ గెయిన్. ఐ కెన్ సే ఊహించని ఫలితం. ఆ ఫలితం జనాభా. ఆ జనాభా యంగ్స్టర్స్ రావడం. ఈరోజు ప్రపంచంలో చైనా జనాభా తగ్గిపోతూ ఉంది, ముసలివాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. యూరోప్ అదే పరిస్థితి ఉంది, అమెరికా అదే పరిస్థితి ఉంది. అన్ని డెవలప్డ్ కంట్రీస్లో, జపాన్, అన్ని దేశాలు ఇది ఉంటే ఒక్క భారతదేశం జనాభా మాత్రం యంగ్స్టర్స్ ఎక్కువ ఇది ఉంది. ఇంకొక పక్కన ఇంకొక 25 సంవత్సరాలు భారతీయులు ఇదే పాపులేషన్ ఉంటుంది, ఇంకా పెరుగుతుంది, యంగ్ జనరేషన్ ఉంటుంది. ఈ 3 ఫ్యాక్టర్స్ కలిసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సర్వీస్ సెక్టర్లో మనకు తిరుగుండదు, ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎదగడంలో తిరుగుండదు. ఎప్పుడైతే డబ్బులు వస్తాయో పబ్లిక్ గవర్నెన్స్లో కూడా మన వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇప్పుడు వివిధ దేశాల్లో ఎంపీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు, ప్రెసిడెంట్స్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక సినారియో. ఆ సినారియోలో ఈరోజు మీరు ఆలోచిస్తే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. మనం ఎక్కడున్నాం? మన రాష్ట్రం. ఇలాంటి మాట్లాడేదానికి కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మొత్తం విధ్వంసం. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా పనిచేసే పరిస్థితిలో ఉందా? ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం అంటాడు. ఇంగ్లీష్ మీడియంకి ఎవరు వ్యతిరేకం కాదు. ఈరోజు అమెరికాకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకొని అమెరికాకి వెళ్ళలేదు. తెలుగు మీడియంలో చదువుకొని 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ చదువుకున్నాం. నేను కూడా 6వ తరగతి నుంచి చదువుకున్నాను. మాతృభాషలో మనం చదువుకున్నాం. దానివల్ల నాలెడ్జ్ని అక్వైర్ చేసే ప్రపంచం అంతా ఇది జరుగుతుంది. ఈరోజు యూరోప్ డెవలప్ అయింది. యూరోప్లో ఏ దేశానికి పోయినా మదర్ టంగే ఉంటుంది. అదే మరిగా చైనా, జపాన్ ఉంది. జపాన్ కూడా మదర్ టంగే ఉంటుంది. కనీసం వాళ్ళు మాట్లాడలేరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ కోహినూర్ డైమండ్ తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ ఇక్కడ వదిలిపెట్టిపోయారు. వాళ్ళు దాన్ని తీసుకుపోలేకపోయారు. అందరిలో ఇంగ్లీష్ ఉంది కాబట్టి అది నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న ఇంగ్లీష్ ఇప్పుడు బ్రోకన్ ఇంగ్లీష్ అనే ఏదైనా కానీ మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ బెర పనిచేసే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఇండియన్స్కి చాలా చొరవ ఉంది. ఆ చొరవ మీరు చూస్తే వీళ్ళు ఐర్లాండ్లో బొమ్మన్నా, యూరోప్లో బొమ్మన్నా, ఎక్కడ బొమ్మన్నా సర్వైవ్ అయ్యే శక్తి వాళ్ళకు ఉంది. ఇండియన్స్ కడ వాళ్ళకి ఎవరికి లేదు. మూడోది, నమ్మకం ఉంది ఇండియన్స్ పైన. చైనీస్ పైన నమ్మకం లేదు. కొన్ని దేశస్తులు పోరు, మన వాళ్ళకి చొరవ ఎక్కువ ఉంది. నేను చూశాను. ఈరోజు మీరు చూస్తే ఆడపిల్లలు ఎక్కడికి బొమ్మన పోయి తిరిగి వస్తారు. అదే మగవాళ్ళు కూడా జపాన్లో పోవాలంటే 10 మంది కలిసి రావాలి. గ్రేట్ డెవలప్మెంట్ కంట్రీ, ఐ అడ్మైర్ దాట్. కానీ వాళ్ళు ఆ విధంగా పెరిగారు. ఒక టౌన్కి వస్తే ఆ టౌన్లో వాళ్ళు 10 మంది రావడం, ఒక హోటల్ కట్టుకోవడం, వాళ్ళకి కావాల్సిన కమ్మోడ్లు, వాళ్ళకి కావాల్సిన భోజనం, వీటికి అలవాటు అయిపోయారు. మనం అట్ట కాదు. మోస్ట్ అడాప్టబుల్ కమ్యూనిటీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఓన్లీ ఇండియన్స్. దాంట్లో మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ ఈజ్ తెలుగు. అది హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్ర కావచ్చు, ఇవన్నీ. దీంతో నేను ఏంటంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతులు, యువత, ఉద్యోగస్తులు, కార్మికులు, మహిళలు, పేదవాళ్ళు ఒక్క సెక్షన్ కాదు, అన్ని సెక్షన్స్ నలిగిపోయారు. గ్లోబల్ అవకాశాలు అందిపుచ్చుకొని ఈరోజు హైదరాబాద్ పోతే మీరు ఎంత డైనమిజం ఉంటుంది. ఏంటి కారణం? 25 ఏళ్లకు మనం వేసిన ఫౌండేషన్. ఆ రోజు ఆ ఫౌండేషన్ వేసాం, ఆటో పైలట్లోకి వెళ్ళింది. దాన్ని ఎవడు డిస్ట్రాయ్ చేయాల. నేను వేసిన ఫౌండేషన్కి రాజశేఖర రెడ్డి వచ్చి హైటెక్ సిటీ కొట్టేసుంటే, లేకుంటే ఎయిర్పోర్ట్ వద్దనుంటే, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదనుంటే ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయ్యేది కాదు. ఈరోజు ఇక్కడ అమరావతి డెవలప్ అయి ఉంటే, పోలవరం పూర్తయి ఉంటే, ఇండస్ట్రీస్ అనుకున్నట్టు వచ్చుంటే మనం ఎక్కడికి పోయేవాళ్ళం? ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ మీరు చూశారు కాలేజెస్, యూనివర్సిటీస్. మనం ఇచ్చింది ల్యాండ్ ఇస్తే ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అమృత వచ్చింది, ఇంకా చాలా యూనివర్సిటీస్ రావాల్సినట్టు అన్నీ పోయినాయి. కాలేజీలు రావాల్సిన బెస్ట్ కాలేజీలు పోయినాయి. అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనుకున్నాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన తెలుగు వాళ్ళ శక్తి ఎంతంటే, ఒకప్పుడు హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద కాలేజీలు, ట్రెడిషనల్ కాలేజీలు ఉండేవి తప్ప ఎవరన్నా చదువుకోవాలంటే గుంటూరుకు వచ్చారు, గుంటూరులో చదువుకున్నారు.
చదువుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి ఆంధ్రా నుంచి వచ్చి నారాయణ, చైతన్య, విజ్ఞాన్ ఇలాంటి అందరూ కూడా కార్పొరేట్ సెక్టర్లో చైన్స్ పెట్టి ఇప్పుడు ఆల్ ఇండియా బ్రాండ్స్ అయిపోయారు. అలాంటి ఎడ్యుకేషన్ ఉండే ఈ ప్రాంతంలో మొత్తం దేశంలో ఉండే యూనివర్సిటీస్ అవ్వాలనుకుంటే ఎడ్యుకేషన్ హబ్గా చేయాలంటే మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. నిన్నే ఒక న్యూస్ చూశాను నేను. చెల్లూరుపేట సీటు మంత్రిని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయడం తప్పు. ట్రాన్స్ఫర్ చేస్తే మల్లెల రాజేష్ అని ఒక అతను పారాచూట్ వచ్చాడు అక్కడికి, నేరుగా దిగాడు. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఉన్న ఆ పారాచూట్ ఎవరో తెలియజేసుకొని తిరిగాడు. అక్కడ దిగితే ఇతనేమిది పెద్ద వీరుడు అనుకున్నాం. 3 రోజులు తేలిపోయాడు. ఏంటి హిస్టరీ అంటే 6.5 crores ట్రాన్సాక్షన్ మినిస్టర్కి. నేను ఇక్కడి నుంచి గుంటూరు పోతున్నా, నువ్వు రా ఇక్కడికి 6.5 కోట్ల డబ్బులు ఇమ్మంటే సెటిల్మెంట్ ఎవరు చేశారో ఆవిడ ప్లస్ గ్రేట్ అడ్వైజర్ సజ్జల, ఒక బ్రోకర్. వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తారు, పార్టీల గురించి విమర్శిస్తారు. మళ్ళా సెటిల్మెంట్ చేశారు, మార్చేశారు. అతన్ని మార్చి ఇంకొక అతను తీసుకొచ్చారు. కాబట్టి మనోహర్ నాయుడు తీసుకొచ్చారు. ఆయన ఇంకొక పారాచూట్ గుంటూరు నుంచి పంపించారు. అంటే దిగేశాడు అక్కడ. వాడు ఇప్పుడు గొడవ పెట్టుకున్నాడు, నా డబ్బుల కథ ఏంటని. సెటిల్మెంట్లో 50% ఇచ్చారు. కెన్ యూ ఇమాజిన్? వాట్ ఏ పాలిటిక్స్, వాట్ ఏ పిటీ ఫర్ ది స్టేట్. ఒక పక్క ప్రపంచాన్ని ఇప్పుడు మీరు పోతే అమెరికాలో డల్హాస్ అయితే మొత్తం తెలుగు వాళ్ళది అయిపోయింది. మన పేర్లు పెట్టేశారు అక్కడ. డల్హాస్ మొత్తం మన పేర్లు, తెలుగు పేర్లే. రియల్ ఎస్టేట్ చేసి మొత్తం వీళ్ళంతా చేసి ఒక ఇన్నోవేషన్లో పోయి అలాంటి పరిస్థితి ప్రపంచం అంతా సాధిస్తూ ఇక్కడ ఈ కర్మేంటి నాకైతే అర్థం కావడం లేదు. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కింద ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది, రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు. సౌత్ ఇండియాలో తక్కువ, నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కిపోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్నీ అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి? అంటే వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత తెలుగుదేశానికి మీకు ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క. ఇంకొక పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని అని రెచ్చగొట్టడం. బీజేపీ మీరు నేషనల్ పార్టీ, ఇన్నేనా మీరు తీసుకునేది, మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా. అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది రాష్ట్రం గెలవాలి, అదే మరి ఓటు డివైడ్ కాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. నేను కూడా గర్వంగా పోకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, లేకపోతే 22 సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది, కేంద్రంలో చక్రాలు తిప్పాం. కాబట్టి నేను కూడా అన్నీ నా దగ్గరికి రావాలి, నేను ఎక్కడికి పోను, ఎవరితో అడ్జస్ట్ కానంటే అంటే ఎవరికి లాభం? ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా. ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ముందుకు పోవడానికి దోహదం చేయాలి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, వ్యక్తులు లేవు. సమాజ హితం కోసం సమాజమే ముఖ్యం మనందరికీ.
ఈ ఆలోచన రాకపోతే, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు 95 నేను ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే, నాకు అవకాశం రాకపోతే పబ్లిక్ పాలసీల్ని పాస్ చేసే అవకాశం నాకు ఉండేది కాదు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి పబ్లిక్ పాలసీస్ని అమలు చేశాను కాబట్టి హైటెక్ సిటీ కట్టగలిగాను. ఐటీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోగలిగాం. లేకపోతే రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చాం, వెల్త్ క్రియేట్ చేశాం. అది ఈరోజు హైదరాబాద్ నగరం అనేది భారతదేశంలో నెంబర్ 1 సిటీగా తయారైంది. మోస్ట్ లివబుల్ సిటీ, నాలెడ్జ్ ఎకానమిక్ హబ్. అది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ప్రపంచానికి హబ్గా తయారైంది. మీరు బయోటెక్నాలజీ తీసుకోండి. ఎవరు ఊహించారు ఆ రోజు తెలుగుదేశం లేకపోయి ఉంటే, ఏదైతే బయోటెక్నాలజీ పార్క్ రాకపోయి ఉంటే, భారత బయోటెక్ అని కంపెనీ పెట్టకపోయి ఉంటే కరోనా వ్యాక్సిన్ తయారు చేసేవాళ్ళం మనం. ఈజ్ ఇట్ నాట్ ప్రైడ్ ఫర్ ది కంట్రీ? ఇలాంటి ఒకటి కాదు, కొన్ని వందల మార్పులు తీసుకొచ్చాం. అందుకే ఈరోజు కూడా నేను కూడా ఆలోచించింది, అందరం కలిసి పనిచేద్దాం, కలిసి మళ్ళీ నూతన వరవడికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పొత్తు చేశాం. ఇది రాష్ట్ర హితం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకో లేకుంటే రాజ్యాధికారం కోసం కాదు. రాజ్యాధికారం అవసరం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం. ఈ ప్రభుత్వ మార్పు కూడా ప్రజల కోసం మేలు జరగాలని చెప్పే దానికోసం చేశాం తప్ప, లేకపోతే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దీన్ని కాపాడుకోలేం. ఇప్పటికే కొంతమందిలో ఒక ఆలోచన వచ్చింది, ఎట్లా మేము వెళ్ళిపోయాం బయట, ఈ స్టేట్కి మేము రాలేం, అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు, ఆస్తులకు సెక్యూరిటీ లేదు, ఈసారి కానీ ఏదైనా జరగడానికి జరిగితే మేము కూడా ఉండే 1 ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు శాశ్వతంగా. కానీ దానికి పరిష్కార మార్గం అది ఒకటే కాదు. వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ భూములు కొనేవాళ్ళు కూడా ఉండరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఇక్కడ 1 ఎకరా కొంటే అక్కడ 5 ఎకరాలు కొనేవాళ్ళు. ఇప్పుడు అక్కడ 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితి. వై? నేను భూములు ఒకటే రేట్లు పెరగాలని కాదు, భూములు ఎప్పుడు రేట్లు పెరుగుతాయి. ఒక రోడ్డు వస్తే, ఒక నేషనల్ హైవే వస్తే పెరుగుతాయి, ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఒక ఇండస్ట్రీ వస్తే పక్కుండే భూములు పెరుగుతాయి, దేనికోసం పక్కన డెవలప్మెంట్ వస్తుందని. లేకుంటే ఒక టౌన్షిప్ వస్తే పెరుగుతాయి. ఇట్లా వేరియస్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే భూములకు రేట్లు పెరుగుతాయి. హైదరాబాద్లో భూములకి ఒకప్పుడు నేను చూస్తే హైటెక్ సిటీ ఏరియాలో ₹1,00,000 ఎకరా. అలాంటి ₹1,00,000 ఎకరా ఒక 5-10 సంవత్సరాల్లో 50 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 5,000 రెట్లు పెరిగింది. అది డెవలప్మెంట్. దానివల్ల రియల్ ఎస్టేట్ వచ్చింది, కంపెనీలు వచ్చాయి, పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది, వ్యాపారాలు పెరిగాయి, ఇన్నోవేషన్ వచ్చింది, స్టార్టప్లు వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ వచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ ప్రభుత్వం చేసే హింస, దాడులు, అక్రమ కేసులు, కబ్జాలు, దొంగ ఓట్లు, పోలింగ్ అక్రమాలు, ఇవి వీళ్ళు చేసే పని. దీనికి అందరూ భయపడిపోయి ఇంట్లో ఉంటే పిల్లలకు చెప్తున్నా, ముఖ్యంగా యూత్కి చెప్తున్నా, మీ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలంటే రోడ్డు ఎక్కాలి. మీరు ఈ 30 రోజులు 40 రోజులు నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేసే పరిస్థితి రావాలి. ఇదేదో చారిటీ కోసరం కాదు, ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తేనే కాదు. గత చరిత్ర ఒకసారి మీరు గుర్తు చేసుకొని విజువలైజ్ చేసి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఎక్కడైతే మీ భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందో మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మాకు ఏంటి సంబంధం, ఏ ప్రభుత్వం వస్తే మాకేంటి అనే ఆలోచన చాలామంది పిల్లలకు ఉంది. అది కారణం మీరు అవేర్నెస్ లేకుండా పోవడం. అవేర్నెస్ రానంత వరకు మన పిల్లల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తు ఎట్లే ఉంటుంది. ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ, సుపరిపాలన ఇవ్వడం కానీ, సమాజంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సుస్థిరత ఇవ్వడం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సెక్యూరిటీ ఫండమెంటల్ ప్రిన్సిపల్. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అలాంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎమ్మెల్యేలే దోపిడీదారులు అయ్యి, చట్టాలు చేయవలసిన వాళ్ళే మొత్తం మిమ్మల్ని హింసించే పరిస్థితికి వస్తే తప్పుడు కేసులు పెట్టి
ఇంకెవరికి రక్షణ ఉంటుంది? వందల కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేసి లాగేస్తున్నారు. మీరు కొండలు చూస్తే కానీ మీరు అనుకుంటారు చాలామంది పిల్లలు మాకే సంబంధం, ఆ కొండే కదా పోయిందని. కానీ ఎన్విరాన్మెంట్ నాశనం అయిన తర్వాత మీకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? బాధ్యత అనేది ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఈ రోజుల్లో. ఎందుకంటే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చిన తర్వాత, అంటే సంపద వచ్చిన తర్వాత అందరూ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వైపు వెళ్తున్నారు. కానీ వాల్యూ బేస్డ్ సొసైటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉండే పెద్ద సంపద, పెద్ద వారసత్వం మన కుటుంబ వ్యవస్థ, మన నాగరికత. అన్ని దేశాల కంటే ఈ కుటుంబ వ్యవస్థ అందరికీ, కుటుంబంలో అందరికీ ఒక సుస్థిరతని ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. అది హాస్పిటల్స్ 100 హాస్పిటల్కి పోయినప్పుడు ఎంత ఇది వస్తుందో అంత ఇంట్లో హెల్త్ కానీ హ్యాపీనెస్ కానీ ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మా కోసం పెట్టుకున్నటువంటి ఇది కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒకప్పుడు కొన్ని పార్టీలు ఈ పేదరికం గురించి స్లోగన్స్ మాట్లాడేవాళ్ళు. నేను ఆ విమర్శలు పోను. ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడేవాళ్ళు. అది ఎప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేశాం, కానీ ఈ వెల్త్ అంతా కొంతమందికి పరిమితం అవుతా ఉంది. రాను రాను డబ్బులుండే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. మిలినియర్స్, బిలినియర్స్ పెరిగిపోతున్నారు. పేదరికం కూడా అట్లే పెరుగుతూ ఉంది. నేను అందుకే కొత్త పాలసీ కింద మాట్లాడుతున్నా, P4 అని. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దానివల్ల వెల్త్ క్రియేట్ చేసాం. ఒక రోడ్డు ద్వారా, ఒక ఇండస్ట్రీ ద్వారా, లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ ద్వారా, ఇవన్నీ. ఇప్పుడు రాబోయే రోజు P4 అని మాట్లాడాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ప్రజలను కూడా భాగస్వాములు చేసి, ప్రజల్ని ఒక ఆస్తిగా చేసి, బాగా పైకొచ్చిన 10%, కింద నుండే ఒక 20% అడాప్ట్ చేసుకొని, మెంటరింగ్ చేసి, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి పేదరిక నిర్మూలన చేయగలిగితే అది దేశానికి శ్రీరామ రక్ష. మీకు ఆస్తి వచ్చిందంటే, సంపద వచ్చిందంటే మీ కష్టమే కాదు. అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది. దాన్ని మీరు అనుకూలంగా మార్చుకున్నారు. మార్చుకున్న మీరు సమాజానికి మళ్ళా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి కొన్ని పాలసీలు కూడా మనం తీసుకురావాలి, పబ్లిక్ పాలసీస్ కూడా. దానివల్ల మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేరుస్తాం. అందుకనే మళ్ళీ నేను చెప్తున్నా, ఇవన్నీ జరగాలంటే అటు కేంద్రం సహకరించాలి, ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం రావాలి. ఇలాంటి విధ్వంసాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. నేను చాలా రాజకీయాలు చూశాను, కానీ ఇలాంటి ఇప్పుడు ఏంటంటే అందరినీ జైల్లో పెట్టి, లక్షల వేల కేసులు పెట్టి, అతను నేను ఏకాకి, నాకెవరు లేరు, నాకు పేపర్ లేదంటాడు. అంటే పేపర్లో ఈరోజు నిద్రలేసి చూస్తే ఆ పేపర్లో అన్నీ తప్పుడు వార్తలు రాసి, ఆ సాక్షి పేపర్లో, టీవీలో అదే మరి చేసి, మిగిలిన అందరిని లాగుకొని బెదిరించి అన్ని తప్పుడు వార్తలు రాసి, ఎవరైనా సమాజ హితం కోసం మీడియా రాసిన, రాజకీయ నాయకులు పోరాడినా, అదే మరి సంఘంలో ఉండే సోషల్ యాక్టివిస్టుల ముందుకు వచ్చిన కడకు పిల్లలు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. పిల్లలు ఎప్పుడూ ఎమోషన్లో ఉంటారు, ఊహాజనితమైన దీంట్లో ఉంటారు, రెవల్యూషన్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసేదానికంటే విభిన్నంగా ఆలోచిస్తారు. ఆలోచించి వినూత్నమైన ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు కూడా బయట రాలేకపోతున్నారంటే భయపడి ఊహించిన పరిణామాలు. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు రెవల్యూషన్గా చేసి స్టూడెంట్ లీడర్గా ఎమర్జ్ అయ్యాం. ఆ ఎమర్జ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాం, ఎమ్మెల్యేలకు మంత్రులు అయ్యాం. లీడర్షిప్ ఒకప్పుడు యూనివర్సిటీ నుంచే తయారయ్యేది. ఇప్పుడు అలాంటివన్నీ వచ్చాయి. అందుకే రాష్ట్రంలో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు పెట్టుకున్నారు పొత్తని తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు. అందరూ ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం. ఇచ్చిపుచ్చుకునే విధంగా ప్రవర్తించాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించలేదు. అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకొని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం. కొంతమందికి సీట్లు రావు, కష్టపడిన వాళ్ళు ఉంటారు. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది, అవకాశాలు ఉంటాయి.
కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి. దీనికి నాంది పలకడానికి 17వ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు ఇది. ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అధికారం కోసం కాదు. ఆ రోజైతే సుమారు ఒక 7-8 మంది మంత్రులు ఇచ్చేవాడు. ఒత్తిడి చేసినా అధికారం తీసుకోకుండా రాష్ట్రానికి మంచి చేయండి, పనులు చేయండి, మాకు ఎనఫ్ అంటే అది అవుట్ ఆఫ్ ది వే కాదు. అన్ని పాలసీలు చేశారు. ఆ పాలసీలన్నీ దేశానికి శ్రీరామ రక్ష అయినాయి. అదే మరి వాజ్పేయి మళ్ళా మోడీ గారి నాయకత్వం 2014-19లో మళ్ళా పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు వచ్చిన పనులు జరిగిన డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసేసింది. ఈరోజు ఒక అమరావతి వచ్చుంటే ఎంత పైకి పోయేవాళ్ళం. ఒక పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. రాష్ట్రంలో కరువు అనే మాట లేదు. ఈరోజు ఏం జరిగింది? నీళ్లు ఇవ్వలేకుండా కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా వాటర్ స్కీములు పెట్టలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక్క స్కీమును కూడా ఉపయోగించుకోలేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత టైం అయినా ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం, దోపిడీ చేయడం, ఎదుటి వాళ్ళపైన దాడి చేయడం, ఎవరన్నా మాట్లాడితే అడ్డదుడ్డంగా మాట్లాడి ఆ వాడరాని భాష వాడి వివిధ విధాలుగా అవమానం చేయడం ఇవే జరుగుతున్నాయి. అందుకే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సభతో స్టార్ట్ కావాలి. మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి, వ్యక్తిగత వికాసం కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా మీనమేషాలు లెక్కేస్తే మీరు నష్టపోతారు. కేసులు పెడతారనో, లేకపోతే బయట రానిరేమనో, లేకుంటే మాకెందుకు వచ్చిందనో, ఎక్కడ నిస్సహాయతగా ఉన్నా, ఎక్కడ మీరు ఏమరపాటుగా ఉన్నా మళ్ళీ మీరు తిరిగి కోలుకోలేరు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేము. సిద్ధం సభ పెట్టారు. ఏంటి ఆ సిద్ధం సభ? ఎక్కడన్నా ఊహించామా? గ్రీన్ మ్యాట్ వేసి సభలు పెట్టే మీటింగులు చూసామా మనం? టెక్నాలజీ తెలిసిన వాడు గ్రీన్ మ్యాట్ ఇప్పుడు పెడతారు. ఇక్కడ కూర్చొని నేను రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించారు మనకు వస్తుంది. అది చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమనాలి వెళ్ళి? అంటే దానికి మళ్ళా బస్సులు ఎందుకు మీరు అంత 100 కోట్ల రూపాయలు డబ్బులు ఎందుకు పెట్టాలి? అందులో వేరే పార్టీలకు బస్సులు ఇవ్వకూడదు. మళ్ళా పోలీసులు వచ్చి అడ్డపడడం, దానికి జీవో నెంబర్ 1 తీసుకురావడం, దానిపైన మమ్మల్ని అందరినీ ఆంక్షలు పెట్టి కదలలేకుండా చేయడం, ఇలాంటివి. సరే, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు. చేయని తప్పులకు అందరినీ జైల్లో పెట్టడం అంటే ఎక్కడికి పోతున్నారు? కాబట్టి ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఇది ఒకటే మార్గం. అందరూ ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం.